గణేశాయ నమః, గాయత్రీదేవ్యై నమః, మహాసరస్వత్యై నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ హాసీలందరికీ కూడా నమస్కారం. మే నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. అయితే ఈ మాస ఫలాలు తెలుసుకునే ముందర మే నెలలో ఉండేటటువంటి గోచార గ్రహ గతులు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మే నెలలో రవి మే 14వ తారీఖు వరకు కూడా మేషరాశిలో సంచరించి తర్వాత వృషభంలోకి ప్రవేశిస్తాడు. ఇక గురుడు ఈ నెలంతా కూడా వృషభ రాశిలోనే సంచరిస్తూ ఉంటాడు. శుక్రుడు ఈ నెల 18వ తారీఖు వరకు కూడా మేషరాశిలో ఉండి తదుపరి వృషభ రాశిలోకి సంచరిస్తాడు. కుజుడు ఈ నెలంతా కూడా మీనరాశిలోనే ఉంటాడు. బుధుడు ఈ నెల 10వ తారీఖు వరకు కూడా మీనంలో ఉండి తదుపరి మేషంలోకి ప్రవేశిస్తాడు. రాహువు ఈ నెలంతా కూడా మీనరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు. కేతువు కూడా ఈ నెలంతా కూడా కన్యారాశిలోనే సంచరిస్తూ ఉంటాడు. శని కూడా ఈ నెలంతా కూడా కుంభరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతోంది అనేటటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మే నెలలో మిథున రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. అయితే మే నెలలో మిథున రాశి వారికి కొంచెం అనుకూలమైన ఫలితాలే కనపడుతున్నాయి. విద్యార్థులు కూడా చాలా అనుకూలంగా కనపడుతోంది. ఎందుకంటే అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి మీకు. అంటే ఈ యొక్క పరీక్షల తర్వాత ఏదైనా కొత్త కాలేజీలో సీట్లు సంపాదించడానికో, విదేశాలు వెళ్ళి కాలేజీలో చదవడానికో, లేకపోతే కోర్సులకో, లేకపోతే కొత్త కొత్త విద్యలకో ప్రావీణ్యత సంపాదించడానికో, ఇలా అనేక రకాల కారణాల చేత చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు అయితే విద్యార్థులకు కనపడుతున్నాయి. ఏదైనా పోటీ పరీక్షలు లాంటి వాటిలో పాల్గొన్నా కూడా చక్కని విజయాన్ని పొందగలుగుతారు. అలాగే చదువు పట్ల ఆసక్తి, చదువు యొక్క విలువ బాగా తెలుస్తుంది. తద్వారా మంచి స్థాయిలోకి అయితే వెళ్తారు. ఈ నెలలో ముఖ్యంగా ఆరోగ్యం పట్ల మాత్రం చాలా శ్రద్ధ పెట్టాలి. ఏదో రకమైనటువంటి నలత, ఏదో రకమైన చికాకు, ఏదో రకమైన అనారోగ్య సమస్య మిమ్మల్ని అయితే మాత్రం కొంచెం ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి కొంచెం ఆరోగ్యం విషయంలో తత్వ జాగ్రత్తలు తీసుకోవడం అనేటటువంటి ముఖ్య సూచన. అయితే సరదా కార్యక్రమాలకి, విందు వినోదాలకి, పార్టీలకి, ఫంక్షన్లకి బాగా హాజరవుతారు. మీ ఇంట్లో కూడా ఎక్కువగా ఫంక్షన్లు జరగడం కానీ, పార్టీలు జరగడం కానీ, శుభకార్యాలు జరగడం కానీ జరిగే అవకాశాలు, అలాగే వివాహాలు కుదరని వాళ్ళకి వివాహాలు కుదరడాలు కానీ, లేకపోతే దానికి సంబంధించినటువంటి నిశ్చితార్థాలు జరగడాలు, పెళ్లి చూపులో ఏదో రకమైనటువంటి వ్యవస్థ నడవడమో, ఇంట్లో ఏదో రకమైనటువంటి శుభకార్యం జరగడమో, దానికి మీరు పాల్గొనడం కానీ, సహకారం చేయడం కానీ, ఇలాంటి అనుకూలతలు అయితే ఎక్కువగా కనపడుతున్నాయి. ముఖ్యంగా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి మంచి మంచి అవకాశాలు, వివాహం గురించి కానీ, సంతానం గురించి కానీ, ఉద్యోగం గురించి కానీ, విదేశీ ప్రయత్నాల గురించి కానీ, ఏదైనా భూములు, స్థలాలు, పొలాలు కొనడం గురించి కానీ, అప్పులు తీర్చడం గురించి కానీ, ఇలాంటి చాలా మీ జీవితంలో ఉండేటటువంటి పెద్ద పెద్ద సమస్యల నుంచి బయటపడడం, మంచి మంచి అవకాశాలు రావడం జరుగుతాయి. క్రయ విక్రయాల్లో లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏదైనా పొలాలు, స్థలాలు, గృహాలు అమ్మాలనుకున్నా, కొనాలనుకున్నా, లేదా వాహనాలు అమ్మాలనుకున్నా, కొనాలనుకున్నా లాభం, లబ్ధి కనపడుతోంది. అలాగే వ్యాపారస్తులకి, క్రయ విక్రయాలు జరిపే అన్ని రంగాల వ్యాపారస్తులు కూడా ఈ నెలలో కొంచెం ఆచితూచి వ్యవహరించినట్లయితే లాభాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అయితే ఈ నెలలో కొంచెం ఆహార నియమాలు పాటించడం మంచిది. ఎందుకంటే కనుక అనారోగ్య సమస్యలు, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్, అలాగే ఫాస్ట్ ఫుడ్లు, జంక్ ఫుడ్లు తినడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా బయట ఫుడ్లు అవాయిడ్ చేయడం, ఇంట్లో ఉండేటటువంటి మంచి ఆహారాన్ని తీసుకోవడం మంచిది. అయితే అప్పులు తీర్చే ప్రయత్నం చేయడం కానీ, రుణపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడడం కానీ, అలాగే ఖర్చులు తగ్గించుకోవడం కానీ, ఆదాయాన్ని పెంచుకోవడం కానీ చేసే ప్రయత్నంలో సఫలీకృతమయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనపడుతున్నాయి. దానివల్ల ఆర్థికంగా చాలా బలపడతారని చెప్పచ్చు. డబ్బు నిలవ ఉంటుంది, సమయానికి డబ్బులు చేతికి అందుతాయి, మొండివాకాయలు వసూలు అవుతాయి. ఆదాయం పెరగడం వల్ల సంతోషం ఉంటుంది. మీరు అనుకున్నటువంటి వస్తువులు కానీ, వాహనాలు కానీ, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కానీ, గృహోపకరణ వస్తువులు కానీ కొనుగోలు చేసుకోగలుగుతారు. లగ్జరీకి సంబంధించినటువంటి ఐటమ్స్ కొనుగోలు చేసే అవకాశాలు, విహారయాత్రలు, విందు వినోదాలు పాల్గొనడాలు, సరదాగా ప్రయాణాలు చేయడాలు, కుటుంబంతో ప్రయాణాలు చేయడాలు మీకు బాగా కలిసి వస్తాయి. విదేశీ ప్రయాణాలు కూడా బాగా కలిసి వస్తాయి. ప్రతి విషయాన్ని కూడా కొత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేస్తారు. ఎప్పటి నుంచో వీసాల కోసం ప్రయత్నం చేస్తూ రిజెక్ట్ అయిన వాళ్ళకి వీసాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. విదేశీ గృహయోగ్యత, ఉద్యోగ ప్రాప్తి కనపడుతోంది. అలాగే ఎప్పటి నుంచో తీరని కొన్ని పెద్ద పెద్ద కోరికలు తీరే అవకాశాలు, ప్రేమించిన వ్యక్తులతో కలయికలు, శారీరక కోరికలు తీర్చుకునే అవకాశాలతో పాటుగా గృహయోగం పట్టబోతోంది. అంటే గవర్నమెంట్ పరమైనటువంటి గృహ లబ్ధులు కలగడం కానీ, ఇల్లు కొనుగోలు చేయడం కానీ, పితృపూర్వక గృహాలు సంక్రమించడం కానీ, ఆగిపోయిన గృహ నిర్మాణాలు ఎదురకు వెళ్ళడం కానీ, గృహాలకు సంబంధించి బ్యాంకు రుణాలు మంజూరు అవ్వడం కానీ, ఇల్లు కట్టుకోవడం, కొనుగోలు చేయడం లాంటివి ఎక్కువగా అవకాశాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా కుటుంబంలో ఐకమత్యత అయితే బ్రహ్మాండంగా కనపడుతోంది. ముఖ్యంగా నూతన ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు కూడా బాగా కనపడుతున్నాయి. వివాహాది శుభకార్యాలు ఘనంగా జరుగుతాయి. శ్రమకు తగ్గ ఫలితం లభించే అవకాశం ఉంది. అప్రయత్న కార్యసిద్ధి కనపడుతోంది. అధిక శ్రమ ఉన్నా కూడా ఫలితం బాగా కనపడుతుంది మీకు. కొత్త కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారని చెప్పొచ్చు. అలాగే ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెడతారని చెప్పొచ్చు. ఆర్థిక పరిస్థితి
గతంతో పోల్చుకుంటే చాలా సంతృప్తికరంగా ఉండే పరిస్థితి కనపడుతోంది. ఏ పని ప్రారంభం చేసినా సకాలంలో పూర్తి చేయడంతో పాటుగా స్నేహితుల ద్వారా అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే అనుకోని మంచి మంచి అవకాశాలు ఎదురవడం, రాజకీయ నాయకులకు లబ్ధి కలగడం, సినిమా టీవీ మీడియా రంగాల వారికి విశేషమైనటువంటి ఆకర్షణ ఏర్పడడం, అవకాశాలు రావడం, ధన ప్రాప్తి కలగడంతో పాటుగా మంచి స్థాయిలోకి వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి. వివాహాది ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశాలు, అలాగే ప్రేమ వ్యవహారాలు ఉండే ఇబ్బందులు తగ్గడము, ప్రేమించిన వ్యక్తుల మధ్య కలయికలు, విడిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి కలవడాలు, అలాగే విడిపోయినటువంటి భార్యాభర్తలు కలవడంతో పాటుగా మానసిక ఆనందము, సంతోషము, శారీరక కోరికలు తీర్చుకునే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. అలాగే ఉద్యోగస్తులు కూడా ప్రమోషన్ కోసం ప్రయత్నం చేసిన, ఉద్యోగాలు మారడం కోసం ప్రయత్నం చేసిన అవకాశాలు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు బాగా కనపడుతున్నాయి. పోటీ పరీక్షల విద్యార్థులకి మంచి అవకాశాలు ఉన్నాయి. బాగా కష్టపడాలన్న తపన, ప్రతి క్షణము కష్టపడడం ద్వారా ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అలాగే పనిచేసే సామర్థ్యము, టాలెంటు, స్కిల్స్ బ్రహ్మాండంగా పెరుగుతాయి. వ్యాపారస్తులు వ్యాపారాన్ని బాగా విస్తరిస్తారు, ఆర్థిక లాభాలు పొందగలుగుతారు, వ్యాపారంలో సక్సెస్ అవ్వగలుగుతారని చెప్పొచ్చు. కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకున్నా, ఇండస్ట్రీలు పెట్టాలనుకున్న అనుకూలతలు, గవర్నమెంట్ పరమైనటువంటి ఏవైనా ఈ యొక్క ఏదైతే అనుమతులు ఉంటాయో ఏమైనా అనుమతులు పొందే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. అలాగే ఆరోగ్యం పట్ల దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారు వాళ్ళందరూ కూడా నూతన వైద్య విధానాలు అమలు పరచడం వల్ల లేదా వైద్యాన్ని మార్చడం వల్ల చక్కని ఆరోగ్య ప్రాప్తి కనపడుతుంది. భవిష్యత్తు గురించి బాగా విశేషంగా డబ్బులు ఖర్చు పెడతారు, పెట్టుబడులు పెడతారు, ఫిక్స్డ్ డిపాజిట్లు, పాలసీలు, ఇన్సూరెన్సులు అలాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. వ్యాపారంలో డబ్బులు బాగా రొటేషన్ అవుతాయి, మొండి బకాయిలు వసూలు అవుతాయని చెప్పొచ్చు. స్త్రీల వల్ల పురుషులకి, పురుషుల వల్ల స్త్రీలకి పరస్పర సహకారము, ఆప్యాయత, అనురాగ, ప్రేమానురాగాలు బాగా పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాల పట్ల చాలా ఒడిదుడుకులు ఎదురైనా కూడా వాటన్నింటినీ కూడా మీరు చాలా సునాయాసంగా అధిగమించే ప్రయత్నం చేసి ముందడుగు వేసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. విద్యార్థులు కూడా కలిసొచ్చే కాలంగా కనపడుతుంది. సాంకేతిక పరిజ్ఞానం బాగా పెరుగుతుంది. నూతన వస్తువులు తయారు చేయడం, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ తయారు చేయడం, అలాగే కొత్త యూనివర్సిటీలు సీట్లు సంపాదించడంతో పాటుగా మీరు అనుకున్న టార్గెట్లు కానీ గోల్స్ కానీ రీచ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తారు. ఉద్యోగస్తులు కూడా ఇప్పటిదాకా ఉండే సమస్యలు కానీ, ఉద్యోగ కార్యాలయాల ఇబ్బందులు కానీ చాలా శాతం తగ్గుతాయి. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి మంచి అవకాశాలు వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే పర్మనెంట్ కాని వారు పర్మనెంట్ అవకాశాలు, విదేశీ ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. స్త్రీలకి కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరిగే అవకాశాలు, భర్తకి మీకు మధ్య ప్రేమానురాగాలు పెరిగే అవకాశాలు, అలాగే కుటుంబ సఖ్యత బాగా కనపడుతుంది. అలాగే అన్యోన్యపరమైనటువంటి వ్యవహారం నడవడంతో పాటుగా ఇరుగు పొరుగు వారితో సఖ్యత, ఆభరణ యోగ్యత కనపడుతుంది. వస్త్రలాభం, వస్తులాభంతో పాటుగా ఉద్యోగ వ్యాపారంలో స్త్రీలకి విశేష ధన ప్రాప్తి కనపడుతుంది. వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా విశేష ధన ప్రాప్తి కనపడుతుంది. అన్ని రంగాల వ్యాపారస్తులకి బాగా లాభాలు ఉన్నాయి. నష్టాలు చాలా శాతం తక్కువగానే కనపడుతున్నాయి. ఈ నెలలో ముఖ్యంగా అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక రోగాల ఇబ్బందులు, అలాగే ధనం విపరీతంగా ఖర్చు అవ్వడము, ప్రయాణాల్లో అలసట, తొట్టుపాటుతనం, కొన్ని రకాల విలువైనటువంటి వస్తువులు కనపడకుండా పోవడం, కొన్ని రకాల తక్కువ ఖరీదు వస్తువులు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేయడం, చిన్న నమ్మక ద్రోహాలు, శారీరక కోరికలు, వివాహేతర సంబంధాలు, ప్రేమ వ్యామోహాలు, శారీరక కోరికలు, వీటి ప్రభావాలు అయితే మాత్రం కొంచెం ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి ఇలాంటి విషయాల్లో జాగ్రత్త తీసుకుని ముందడుగు వేయడం మంచిది. అయితే ఈ రాశిలో వారికి ముఖ్యంగా మే 26వ తారీఖున చక్కగా సంకటహర చతుర్థి వచ్చింది. అంచేత ఆ రోజు చక్కగా సంకష్టహర చతుర్థి వ్రతాన్ని కనుక మీరు చేసుకున్నట్లయితే కనుక మీకు ఇలాంటి సమస్యలన్నీ పోయి భవిష్యత్తు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని 11 నెలలు కానీ 21 నెలలు కానీ కూడా చేసుకోవడం ఇంకా విశేషం. అయితే ఎలా చేసుకోవాలి గురువుగారు అన్నట్లయితే కనుక మీ అందరి కోసం, మీ అందరి సౌలభ్యం కోసం సంకష్టహర చతుర్థి వ్రతం ఎలా చేసుకోవాలో ఆ పూజా విధానాన్ని అంతటిని కూడా మేము వీడియోగా తయారు చేసి ఈ వీడియో కింద లింక్ డిస్క్రిప్షన్లో పెట్టడం జరిగింది. చక్కగా మీరు ఆ వీడియో లింక్ క్లిక్ చేసినట్లయితే వీడియో వస్తుంది. అందులోనే పూజా విధానం అంతా కూడా మీకు చెప్పడం జరిగింది. కాబట్టి 26వ తారీఖు చక్కగా పొద్దున లేచి ఒక అరగంట సేపు ఆ ఫోన్ ఎదురుగుండా పెట్టుకుని ఆ వీడియో చూస్తూ చక్కగా ఆ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చేసుకోండి. దానివల్ల మీకు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. రాబోయే రోజుల్లో కూడా బ్రహ్మాండమైనటువంటి ఐశ్వర్యం లభిస్తుంది. సమస్యలు పోతాయి. అన్ని రకాల పనులు సకాలంలో జరుగుతాయి. దాంతోపాటుగా సప్త శనివారాల వ్రతం ఇంకా విశేషం. అది కూడా మేము వీడియో కింద తయారు చేసి ఈ వీడియో కింద లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాం. కాబట్టి సప్త శనివారాల వ్రతం కూడా చాలా విశేషంగా పనిచేస్తుంది. 7 శనివారాలు కంటిన్యూగా వెంకటేశ్వర స్వామివారికి పూజ చేసుకోవడం ఒక అరగంట సేపు. చక్కగా ఆ వీడియో ఎదురుగుండా పెట్టుకోండి. శనివారాలు వెంకటేశ్వర స్వామివారికి ఆ రకంగా పూజ చేసుకున్నట్లయితే మీకు ఎటువంటి సమస్య ఉన్నా పోతుంది, ఎటువంటి దుఃఖం ఉన్నా పోతుంది, ఎటువంటి దరిద్రం ఉన్నా పోతుంది, సకలేశ్వర్యాలు లభిస్తాయి, వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. మీరే కోరిక కోరుకున్నా సరే ఖచ్చితంగా 7 వారాలు పూర్తయ్యేసరికి నెరవేరడంలో సంశయం లేదు. అలాగే ఈ 2 వ్రతాలు కూడా ప్రస్తుత కాలంలో విశేషపట్టు చాలామంది ఈ వ్రతాలు చేసి దాని రిజల్ట్ మాకు చెప్తున్నారు. మీరు కూడా ఈ వ్రతాలన్నీ పూర్తి చేశాక మీకు ఏ పని అయిందో, మీకు ఏ కార్యం సిద్ధించిందో మాకు కామెంట్ల రూపంలో తెలియజేయండి. కాబట్టి అంత విశేషమైనటువంటి వ్రతాలు ఉన్నాయి. కాబట్టి చక్కగా ఈ 2 వ్రతాలు కూడా కుదిరితే చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీకు తిరుగుండదు అని తెలియజేస్తూ
అయితే ప్రేక్షకులకి చిన్న గమనిక ఏమిటంటే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే కనుక మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీ ఇంట్లో ఎవరికైనా సరే డబ్బు నిలబడకపోవడం కానీ, రుణబాధలు పెరగడం కానీ, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడం కానీ, ఆర్థిక ఇబ్బందులతో కనుక ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి లక్ష్మీ గణపతి యంత్రాలు ఉంటాయి. మీరు మాకు గోత్రాలు పేర్లు ఫోన్ చేసి తెలియజేసినట్లయితే కనుక మీ గోత్రాల పేర్లు మేము రాసుకుని మీ గోత్రనామాలతో ఈ యంత్రానికి పూజలు, జపాలు, హోమాలన్నీ కూడా చేయించి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ యంత్రం మీరు ఇంట్లో పెట్టుకున్నా, ఆఫీసులో పెట్టుకున్నా, వ్యాపార స్థలాల్లో పెట్టుకున్నా కూడా మీకు డబ్బుకు లోటు లేకుండా, ఆర్థిక ఇబ్బందులు లేకుండా, రుణబాధలు లేకుండా విశేషంగా ధనప్రాప్తి కలిగించి ధనజన వశీకరణను కలగజేస్తుంది. చాలా విశేషంగా ఉంటుంది. కాబట్టి మీలో ఎవరికైనా యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడం, ఇంట్లో సుఖం లేకపోవడం, డబ్బు నిలబడకపోవడం, చికాకులు పడుతూ ఉండడం ఇలాంటివి ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి కూడా ఇలాంటి నరఘోష యంత్రాలు ఉంటాయి మా దగ్గర. వాటిని కూడా మీరు గోత్రాల పేర్లు చెప్తే మేము పూజలు చేసి మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం, ఇంట్లో ఎవరికి కూడా సుఖం లేకపోవడం, గొడవల కింద ఉండడం, రాత్రులు నిద్ర పట్టకపోవడం, లేదా విరక్తి ఆలోచనలు రావడం, లేదా ప్రయోగం బాపత లక్షణాలు ఉండడం, పీడకలలు రావడం ఇలాంటి పరిణామాలు ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రాలు ఉంటాయి. ఇలాంటి శూలిని దుర్గా యంత్రాలు కూడా మేము మీ గోత్రనామాలతో పూజలు, జపాలు చేయించి ఆ యంత్రాలు కూడా మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, ఈ యంత్రాలకు సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ రూపంలో పెట్టండి, మీకు రిప్లై ఇస్తాం. లేదా మాకు ఫోన్ చేసినా కూడా మేము మీకు దానికి సంబంధించినటువంటి సందేహానికి సమాధానాన్ని మీకు తెలియజేస్తామని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం అంటే మీరంతా జీవితాంతం ఎలా ఉంటుందో మీరు చదువుకోవడానికి పూర్తి జాతకం కావాలన్నట్లయితే కనుక మీరు డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే కనుక మీ యొక్క పూర్తి జాతకాన్ని ఈ రకంగా పుస్తకం రూపంలో మేమే రాసి దాన్ని కంప్యూటర్లో డీటీపీ చేయించి ఇలా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాలు కూడా మీకు పంపించే ప్రయత్నాన్ని చేస్తాము. ఇందులో మీ పూర్తి జాతకం ఉంటుంది, మీరు చక్కగా చదువుకోవచ్చు. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చును అని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.